మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన పూర్వీకులు ఏ విధంగా వారి యొక్క సమయాన్ని మరి సద్వినియోగం చేసుకున్నారో మనం ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా మనం ఒక వాక్యం చదువుతున్నట్లయితే మరి మన భక్తులు ఎలా వారి యొక్క జీవితంలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు, జ్ఞానుల వలె నడుచుకున్నారా, అజ్ఞానుల వలె నడుచుకున్నారా, జ్ఞానుల వలె నడుచుకుంటే ఏ రీతిగా ఉంటుంది, అజ్ఞానుల వలె నడుచుకుంటే ఏ రీతిగా ఉంటుంది, జ్ఞానంగా నడుచుకున్నప్పుడు వారి జీవితం ఎలా ఉంటుంది, అజ్ఞానులాగా నడుచుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది అనేది మరి మనకి అర్థమవుతుంది. మనం సరిగ్గా సరైన రీతిలో మన వాక్యం చదువుతూ ఉంటే మనస్ఫూర్తిగా మనం వాక్యం అందు ఆసక్తితో మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యం మనకు అనేకమైనటువంటి సంగతులు బోధిస్తుంది. జ్ఞానం కలిగిన వారు ఏ రీతిగా జీవించారు, జ్ఞానం లేని వారు ఏమైపోయారు, జ్ఞానం కలిగిన వారు ఏం సంపాదించుకున్నారు, అజ్ఞానులు ఏం సంపాదించుకున్నారు, జ్ఞానం కలిగిన వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి, జ్ఞానం కలిగిన వారి బిడ్డలు ఎలా ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు దేవుని ఎలా మహిమపరిచారు, ఏ విధంగా మహిమపరిచారు, ఎలా మహిమపరిచారు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా జ్ఞానం కలిగిన వారు మరి సమయాన్ని చాలా సద్వినియోగము చేసుకుంటారు. వారికి ఇవ్వబడినటువంటి సమయంలో ఆ యొక్క జ్ఞానం ఉపయోగించి దేవుని మహిమపరిచిన వారుగా ఉన్నారు. సొదొమ గొమొర్రా దేశాలను అగ్నిగంధకంతో కాల్చే ముందు దేవుడు అబ్రహాముకు తెలియజేశారు. అప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి ఆ సమయంలో అబ్రహాము ఆ దేశం కొరకు విజ్ఞాపన చేసిన వాడుగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు యోసేపు తనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. ఇట్టి కార్యం చేసి నేను దేవునికి విరోధిని ఏ రీతిగా అవుతాను, దేవునికి విరోధంగా ఏ రీతిగా పాపం చేస్తానని తనకున్న జ్ఞానం చొప్పున ఆ యొక్క స్థలం నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క శోధన నుండి తప్పించుకున్నవాడుగా ఉన్నాడు. అలా మన భక్తులు తమకున్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్న వారుగా ఉన్నారు. ఎస్తేరుకి తనకిచ్చినట్టు సమయంలో తన యొక్క జ్ఞానము చొప్పున దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానం చొప్పున తన చెలికత్తెలతో కలిసి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యూదా జనాంగం యొక్క రక్షణకి కారుకురాలైంది. ఆ రీతిగా భక్తులందరూ కూడా తమకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మరి సద్వినియోగం చేసుకునే వారుగా ఉన్నారు. దుర్వినియోగం చేసుకునేవారుగా లేరు. మనం చాలా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. ఎలాగంటే పని అయిపోయిన వెంటనే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాం. వారింటికి వెళ్ళి వీరింటికి వెళ్ళి వారితో వీరితో మన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే వారంగా ఉంటాం. కానీ మరి బైబిల్ చదువుకుందాము, లేకపోతే అనేకుల కొరకు ప్రార్థన చేద్దాము, నా రక్త సంబంధుల కొరకు, నా బంధుమిత్రుల కొరకు, నా ఇరుగు పొరుగు వారికి, నా రక్త సంబంధుల కొరకు, అయ్యో నా భర్తకి రక్షణ లేదు, అయ్యో నా బిడ్డకి రక్షణ లేదు అని సంఘం కొరకు, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామనే తలంపు రానే అది ఎన్ని గంటలు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ముసలమ్మ ముచ్చట్లు మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ చదువుదామని, లేదా ప్రార్థన చేద్దామని, లేకపోతే ఎవరికన్నా దేవుని మాటలు చెప్దాము, మేలుకరమైన మాటలు చెప్దాము, ఉపయోగకరమైన మాటలు చెప్దాము, ఆరోగ్యకరమైన మాటలు చెప్దాము అనే తపన, ఆలోచన, ఆ యొక్క ఆసక్తి మనకి కనబడదు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె ఉండొద్దు. అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. జ్ఞానం కలిగిన వారికి సమయం యొక్క విలువ తెలుస్తుంది. అయ్యో ఈ సమయం పోతే తిరిగి రాదే అనేటువంటి తపన, ఆలోచన, భారము, బాధ్యత, ఆసక్తి పెరుగుతుంది. నిజంగానే నా మట్టుకు నేను వెనక్కి తిరిగి ఆలోచించుకున్నట్లయితే నాకు ఇప్పుడు దినాన చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా అనేకమైన చట్టాలు రూపించబడుతున్నాయి, అనేక శాసనాలు వెలువడుతూ ఉన్నాయి. అప్పుడు నాకు ఆలోచన వస్తుంది, అయ్యో నేను నా జీవితంలో ఇంకా చేయలేకపోయానే, ఇంకప్పుడు నాకు సమయం లేదు, చేయవలసిన సమయం లేదు, ఇంకా ఏంటి పరిస్థితి అని నాకు చాలా వేదన కలుగుతూ ఉంది. అన్నం తిన్నదే మనసు వస్తుంది, ఏది చేసినా అదే మనసు వస్తుంది, హృదయం భారంతో నిండిపోతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ రీతిగా నువ్వు చేసుకోలేకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభు సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు. అందుకే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న యెడల
నన్ను సందేహింపక నన్ను అడగమంటున్నాడు. నువ్వు సందేహం లేకుండా దేవుని అడిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అంత మాత్రంగా సామెతలు మరి 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము. నీకు భయము భక్తి ఉంటే జ్ఞానం అనేది వస్తుంది. నీకు భయం అనేది భక్తి అనేది లేకపోతే కనుక నీలో జ్ఞానం అనేది నీకు రానే రాదు. మరి యేసుక్రీస్తు వారు ప్రభువారు కూడా జ్ఞానమై ఉన్నారని పత్రికల్లో పౌలు గారు తన పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానమై ఉన్నారు. ఆ జ్ఞానమే ఆ ప్రభువే కనుక నీ జీవితంలో లేకపోతే, నీ బ్రతుకులో లేకపోతే సమయాన్ని సద్వినియోగము చేసుకోలేవు. నువ్వు బ్రతికినంత కాలము అజ్ఞాని వలె బతికి అశాశ్వతమైన ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కొరకు పరుగులు తీస్తూ అశాశ్వతమైన వ్యర్థమైన మాటలు పలుకుతూ వ్యర్థంగా నీ సమయాన్ని కాలాన్ని వెళ్ళబుచ్చేదానిగా ఉంటావు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గం నిలువుక, అపహాస్కులు కూర్చొని చోట కూర్చొనకుండా నీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా చేసినట్లయితే నువ్వు అజ్ఞానివే. దుష్టుల ఆలోచన చెప్పి నడిస్తే నువ్వు అజ్ఞానివే. పాపుల మార్గంలో నిలుస్తూ నువ్వు అజ్ఞానివే. అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుంటే నువ్వు అజ్ఞానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి అజ్ఞానం వల్ల బ్రతకకుండా జాగ్రత్తగా నడుచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క యుగాంతమందున మనకు రేపేం జరుగుతుందో తెలీదు. కాబట్టి నీకు ఈ హెచ్చరిక అవసరమైనది. నీకు నాకు ఈ హెచ్చరిక అవసరమైనది. సమయం మించిపోనిది లేదు. ఇక మీదటైనా సరే నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకోమని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను. జ్ఞానవంతురాలై నీ కుటుంబాన్ని కట్టుకో. జ్ఞానవంతురాలై సంఘంలో ఒక స్తంభముగా నిలబడు. జ్ఞానవంతురాలై సమాజానికి, దేశానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు మార్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభు, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన లోకాన్ని చూసినట్లయితే, లోకంలో ఉన్న పరిస్థితులను చూసినట్లయితే నాయన చాలా భయంకరంగా ఉంటున్నాయి ప్రభా. మేము జ్ఞానం కలిగిన వారి సమయాన్ని సద్వినియోగపరచుకునే కృపను దయచేయండి నాయన. నాకు వింటున్న ప్రియులకు ప్రభువా నా తండ్రి జ్ఞానం దయచేయండి నాయన, వివేచన దయచేయండి. దావీదు గారు అంటున్నారు, మంచి వివేచన మంచి జ్ఞానం నాకు దయచేయమని అడుగుచున్నాడు ప్రభువా. మాకు కూడా అట్టి తెలివి, అట్టి మంచి వివేచన మంచి జ్ఞానము దయచేయండి. అజ్ఞానుల వలె బ్రతకోకుండా సహాయం చేయండి నాయన. జ్ఞానం కలిగిన వారంగా బ్రతకటానికి కృప దయచేయండి నాయన. జ్ఞానవంతులమే మా కుటుంబాన్ని కట్టుకోవడానికి, జ్ఞానవంతులమే సంఘంలో నిలబడటానికి, జ్ఞానవంతులమే నాయన దేశానికి ప్రభువా నాయన ఎంత ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నాయన మా యొక్క జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొని, మా భవిష్యత్తును మీరు జ్ఞాపకం చేసుకోనమని ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. హృదయం అనే పలకలు మీరు రాయబట్టడానికి కృప అనుగ్రహించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సమస్తమును మీకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.